తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా ఉంటాయి. సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, అవును. వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో త్రీ ఇయర్స్ అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. అవును. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. అవును. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. తప్పకుండా. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా ఆ కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలని జాగ్రత్త పడతారు. అవును. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అవును. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 టు మే 15 ఎవరు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటాడు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది, ఏ రాశి వాళ్ళైనా సరే. బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడం అని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి, ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. సో వీరు ఏంటంటే ప్రస్తుతం అంటే అన్ని చోట్ల మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, చంద్రుడు ఎవరికి శత్రువు గారు, చంద్రుడు ఎక్కడ ఉన్నా కూడా పర్వాలేదు. కానీ ఒక్క రాశిలో మటుకు నీచ స్థానంలో ఉంటాడు. నీచ అంటే డెబిలిటేషన్. సో ఏ సహాయం సహకారం ఉండకపోవడం. ఎందుకంటే చంద్రుడు అంటేనే మెయిన్గా మనస్కారకుడు, బుద్ధికారకుడు, తండ్రికారకుడు, ఆరోగ్యకారకుడు, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక, ఇక్కడ ఏ ఉండదు, ఇక్కడ ఏదో బాగుంది, ఇక్కడ ఏదో అలజడి జరుగుతుంది, వాళ్ళు చాలా ఇదిగా ప్రవర్తిస్తుంటారు అన్నమాట. వృశ్చిక రాశి వారు సాధారణంగా అంటే కొంచెం బాగటే. అందుకే అన్ని రాశులకి ధైర్యంగా మీరు చెప్పగలరు. వృశ్చిక రాశి కూడా చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే మెల్లగా చెప్పాలి, అది ఈజీగా డైజెస్ట్ అవ్వదు అది. సో వీళ్ళు కొంచెం మెంటల్లీ మైండ్ వైజ్ కొంచెం వీక్గా ఉంటారు. సో వీరికి పర్మనెంట్ రెమెడీ మటుకు మెయిన్గా ప్రతి సోమవారం ఉపవాసం అండి, ఫిక్స్డ్. అంటే జాతకం మిగతావన్నీ వేరే పరిహారాలు ఎన్నున్నా కూడా ఇది మటుకు ఫిక్స్డ్. ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలి. అలాగే ముత్యం 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజులు పెట్టుకోవాలి. పెట్టుకునే ముందు అభిషేకం కానీ, అర్చన కానీ, అమ్మవారికి కానీ, శివుడికి కానీ చేయించి పెట్టుకుంటే మంచిది, పర్మనెంట్గా ఉండాలి. సో వీరికి వచ్చేసి మెయిన్గా పంచమ స్థానంలో గురువు పర్వాలేదండి, చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు కూడా పర్వాలేదు. కానీ అష్టమ స్థానంలో గురువు ఉండిపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు. అంటే దుస్థానాలు అని అంటారు అన్నమాట. 6th house, 8th house, 12th house. 6th అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. 8th house అంటే కనుక లాంగివిటీ, డిలేస్, ఇవన్నీ 8th house అంటారు. 12th అంటే ఖర్చు, నిద్ర. సో 8th house లో గురువు ఉండిపోవడం అనని మిశ్రమంగా అలా ఉండిపోయాడు ఆయన. ఏ పని చేయకుండా కామ్గా ఉండిపోయి
ఇంకా మీ పని నేను చూడండి తర్వాత చూద్దాం, నెక్స్ట్ డే ఎలా జూన్ 2 వస్తుంది కదా, అప్పుడు గురుబలం, అప్పుడు 9th హౌస్లోకి వస్తారు, ఎక్సలెంట్ ప్లేస్లోకి వస్తారు. అందు గురించి అక్కడ ఉండిపోయి ఆయన ఏ హెల్ప్ చేయకుండా మామూలుగా ఉండిపోయాడు. అంటే ఇక్కడ కూడా మనం ఎలా చూసుకోవాలంటే, మనం తర్వాత చూద్దాం పని, ఎల్లుండి వెళ్దాంలే, వాడు ఎవడో ఫోన్ చేశాడు కానీ ఇప్పుడు వద్దులే, అలా మనం ఏదైనా పోస్ట్ పోన్ చేసేయడం, డిలే చేసేయడం, ఏం కాదులే అనే వాతావరణంలో ఉండిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి. సో మీరు స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. దైవబలం, ఎందుకంటే గురువు అనేవాడు అష్టమన్నాడు, దైవబలం పెంచుకోవాలి, దైవనామస్మరణ చేయాలి, సంఘంలో జరిగే దైవ కార్యక్రమాలు అన్నీ పాల్గొనాలి, అలాగే సంఘంలో జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి, టెంపుల్స్కి వెళ్తూ ఉండాలి, గురువుని దర్శిస్తూ ఉండాలి, తీర్థయాత్రలు చేయాలి, దైవ దర్శనం చేసుకోవాలి, ఆ దైవానుగ్రహం పొందాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి. మనం వీక్గా ఉందని చెప్పి 1 year వదిలేయకూడదు. 1 year పోయిందంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఈ రోజుల్లో, అస్సలు వదలకూడదు. సో ఈ వ్యాపారస్తులు కూడా మిశ్రమం అని చెప్పచ్చు, ఎందుకంటే గురువే మెయిన్ ధనకారకుడు కాబట్టి అతను గురువే అష్టమన్నాడు. వ్యాపారస్తులు గడ్డు కాలని చెప్పచ్చు. అలాగే షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తితో వహించకండి. అలాగే మెయిన్గా ఈ వ్యాపారస్తులు ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళద్దు, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు. ఇది కాకుండా మెయిన్గా విద్యార్థులకు సువర్ణ అవకాశం చెప్పవచ్చు, ఎందుకంటే సాధారణంగా జాతకంలో లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉంటే కనుక తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం కానీ ఉద్యోగం కానీ చేస్తారండి. సో ఇక్కడ ప్రస్తుతం అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు దూరంగా వెళ్ళేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియాలో ఎవరైనా ఉన్నారా ఫారిన్ వెళ్ళి అడ్మిషన్ జాయిన్ అవ్వచ్చు మంచి యూనివర్సిటీలో ఉన్నత చదువు కోసం. అలా ఇండియాలో అయినా సరే అతను ఉన్న ఊరు నుంచి వేరే ఊర్లో, వేరే స్టేట్లో అక్కడ మంచి ఉన్నత విద్య అభ్యసించవచ్చు. సో మెయిన్గా విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు, మిగతా వాళ్ళకి కూడా మిశ్రమం అని చెప్పుకోవచ్చు. జూన్ 1వ తారీఖు దాకా, జూన్ 2 నుంచి మళ్ళీ గురుబలం వస్తుంది, ఇంకా అప్పుడు నుంచి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వాళ్ళకి 3 సంవత్సరాల పాటు. ఆర్థికంగా ఎలా ఉంటుందండి? ఆర్థికంగా కూడా మిశ్రమం, ఇందాక చెప్పుకున్నాం కదా, అష్టమంలో గురువు ఉండిపోయాడు కాబట్టి మిశ్రమం, మౌనంగా ఉండిపోయినట్టు ఉండిపోయాడు అనమాట. 50% మనకి రిజల్ట్స్ ఇస్తాడు. సో ఆర్థికంగా ఇంకొక 2 నెలలే, జూన్ 2 వస్తే గురువు ఉచ్చలోకి వస్తాడు, భాగ్యంలో ఉంటాడు. పట్టిందల్లా బంగారం 3 సంవత్సరాల పాటు, భాగ్యస్థానం, దశమస్థానం, లాభస్థానం 3 ఏళ్ళు కూడా టాప్. సో ఈ 2 నెలలు మౌనంగా ఉండండి, ఎక్కువ ఖర్చు పెట్టకండి, డబ్బులు అప్పులు చేయకండి, 2 నెలల తర్వాత ఇస్తా అని చెప్పండి, ఆటోమేటిక్గా అన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. పరిహారం తెలియజేస్తారు? పరిహారం కూడా సేమ్, మనం గురువుకి సంబంధించిన పరిహారం చేసుకుంటే మంచిదని. సో గురువుకి సంబంధించిన పరిహారం వచ్చేసి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించడం, అలాగే దక్షిణామూర్తి మెయిన్గా అష్టోత్తరం చదువుకోవడం, అలాగే మెయిన్గా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, గురువారం రోజున వెళ్ళి 40 ప్రదక్షిణాలు మనకి మెయిన్గా దత్తాత్రేయ స్వామి టెంపుల్లో ఆయనకి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వీలైతే అదే గురువారం రోజున అభిషేకం కానీ అర్చన కానీ ఆయన చేయించుకోవడానికి చాలా మంచిది. ఇంకా చాలా ప్రాబ్లంగా ఉంది, ఏ పనులు జరగట్లేదు అంటే ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తారు, మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కటి పరిహారం తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం. విన్నారు కదండి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు. అలాగే మీరు పర్సనల్గా గురుగారితో మాట్లాడాలన్న అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. అది ఏ రకమైనటువంటి సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం విషయంలో కొంతమంది వివాహ యోగం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కావచ్చు, ఒకవేళ యోగం కలగాలంటే ఏం చేయాలని, విదేశీ యానాల కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, గృహం కోసం చూస్తారు, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఇలా మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గురువుగారిని సంప్రదించవచ్చండి. స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు, అలాగే మెసేజ్ అయినా పెట్టండి ముందుగా, మీరు ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చండి. ఎంతోమందికి జాతకంలో పరిహారాలు తెలియజేసి వారి ఉన్నతికి చాలా ప్రోత్సాహం అందించారు గురువుగారు. మరి మీరు కూడా ఈ విధంగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.